పిలిచాడు. అతను వారికి జాడెన్ను మేఘాలపై నుండి చూపించి అతను హోంవర్క్ చేయడు, మోసం చేస్తాడు, అబద్ధాలు చెబుతాడు, అతనికి చాలా గర్వం అని చెప్పాడు. ముగ్గురు దేవకన్యలు తమ పనిని చక్కగా చేసినందుకు రాజుచే గౌరవించబడ్డారు. అయితే జాడెన్ ఈ చెడు అలవాట్లని ఎప్పటికీ వదులుకోకూడదని అతను ముగ్గురు దేవకన్యకు కఠినంగా హెచ్చరించాడు. జాడెన్ ఇప్పుడు 14 ఏళ్ల యువకుడు. అతను రోజంతా కలలు కంటూ మంచం మీద పడుకునేవాడు. అతని తల్లి ఇచ్చిన చెత్త సంచీలను వీధి పక్కన పడేసి వెనక్కి వచ్చేసేవాడు. అతని తండ్రి అడిగినప్పుడల్లా చెత్త డబ్బా దొరకలేదు అని అబద్ధం చెప్పేవాడు. అబద్ధం ఎందుకు చెప్తున్నావు జాడెన్? ఎందుకు అంత సోమరిగా ఉన్నావు? అతని తల్లిదండ్రులు ఏమి చేసినా జాడెన్ మారుతున్న వైఖరిని మాత్రం ఆపలేకపోయేవారు. ఒకరోజు